కుండపోత కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా ఈదురుగాలితో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై పిఠాపురంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నింటముంటాయి. సామర్లకోట పెద్దాపురంలో భారీగా వర్షం పడుతోంది. ఎండ వేడిం నుంచి ఉపశమనం పొందారు జిల్లావారు. మొత్తం మీద ఒక్కసారిగా కాకినాడ జిల్లాలో వాతావరణం మారడంతో పరిస్థితులన్నీ చేంజ్ అయిపోయాయి. సడన్గా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా పిఠాపురంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుంది. జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తుఫాను ఆవర్తన ప్రభావంతో కుండపోత వర్షం కురుస్తుంది. అటు పిఠాపురంతో పాటు సామర్లకోట మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. పెద్దాపురంలో కూడా భారీగా వర్షం పడ్డట్టుగా తెలుస్తుంది. ఎండ వేడి నుంచి జిల్లా వాసులు అయితే ప్రస్తుతానికి ఉపశమనం పొందుతున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు కాకినాడ జిల్లాకు సంబంధించిన దృశ్యాలు. కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. పూర్తిగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో ఒక్కసారిగా ఊహించని వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా పిఠాపురం టౌన్లోను అలాగే పిఠాపురం ప్రాంతంలోనూ పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి సామర్లకోట పెద్దాపురంలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పూర్తిగా వెదర్ అంతా చేంజ్ అయిన పరిస్థితి. ఆవర్తనము తుఫాను ప్రభావంతో ఈ సడన్ రెయిన్స్ అని చెప్తున్నారు. సడన్గా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణమే పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా మబ్బులు పట్టి కారు చీకట్లు కమ్ముకున్నాయి. వర్షం పడుతుంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని మరీ రోడ్లపై వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దాంతోపాటు అక్కడున్న ప్రాంతాలన్నీ కూడా చెట్లు కూడా నేల కొరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల కాలనీలు లోతట్టు కాలనీలన్నీ కూడా మనం ఒకసారి గమనించవచ్చు. పూర్తిగా మోకాల లోతు వరకు కూడా నీళ్లు కనబడుతున్నాయి. పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పిఠాపురంలోని పలు కాలనీలు గల్లీలు చిన్న చిన్న కాలనీలు కావచ్చు, పూరి గుడిసెలున్న ప్రాంతాల్లో అయితే పూర్తిగా వాతావరణం భిన్నంగా మారిపోయింది. వర్షపు నీటితో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పిఠాపురంతో పాటు సామర్లకోటలో కూడా అదే పరిస్థితి. దాంతోపాటు పెద్దాపురంలో కూడా ఊహించని భారీ వర్షంతో కుండపోత వర్షం అయితే కురుస్తుంది. ఇంకా అక్కడ భారీ వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆవర్తన ప్రభావం తుఫాను ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కాకినాడ తీర ప్రాంతం కావడంతో సడన్గా వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఇంకా అక్కడ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా జనం కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి తలెత్తినప్పటికీ ఒక్కసారిగా ఎండ వేడిమి నుంచి మాత్రం కాస్త ఉపశమనం పొందారని చెప్పవచ్చు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా వాతావరణం అయితే మారిపోయిన పరిస్థితి. ఒక్కసారి కాకినాడ జిల్లాలో వాతావరణం ఎలా ఉంది, వర్షాల పరిస్థితి ఏంటో మా ప్రతినిధి ప్రకాష్ పూర్తి సమాచారం అందిస్తుంది. ఎఫెక్ట్ కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో కూడా ఎడతెరిపిన వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వర్షం ఎండ అయితే భీకరంగా కాసినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలతో ఎండ ఒక్కపోతతో ఉన్నటువంటి మొత్తం పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉందని చెప్పాలి. ఒక్కసారిగా మధ్యాహ్నం చూసుకుంటే ఒక్కసారిగా వాయుగుండం ఎఫెక్ట్ ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలకి జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో అలాగే కాకినాడ రాజమండ్రితో పాటు కోనసీమ జిల్లాలో కూడా వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. చూడొచ్చు ప్రస్తుతం రోడ్డు మీద వర్షపాతం ఇక్కడ నమోదైందో మనం ప్రధానంగా చూడొచ్చు. అలాగే వర్షం అధికంగా ఇక్కడ కూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. వాతావరణం ఒక్కసారిగా కలిసి ఉన్నటువంటి పరిస్థితి, పక్కన భారీగా ఉరుములు మెరుపులు వస్తే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా ఉన్నటువంటి వాతావరణం ఎండలు కాసినప్పుడు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. వాయుగుండం ఎఫెక్ట్ ఏదైతే కొంచెం ఉందని తుఫాను హెచ్చరిక అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వాతావరణ శాఖ అయితే ఒక పక్క చెప్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో అలాగే అన్ని ప్రాంతాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో దాని ప్రకారంగానే ఈరోజైతే వర్షం అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వాతావరణం అయితే మబ్బులు అన్నీ కూడా కారు మబ్బులు అయితే ఈ యొక్క ప్రాంతంలో అలుముకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే పలు ప్రాంతాలలో ఈ వర్షపాతం అయితే నమోదైంది.
మనం ప్రధానంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో కొన్ని ప్రాంతాల్లో రైతులైతే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రైతులు ఇబ్బంది పడడమే కాకుండా మామిడి అలాగే అరటి తోటలకైతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వర్షం అయితే కొన్ని ప్రాంతాలలో అధికంగాను మరి కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగాను వర్షపాతం అయితే నమోదైందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే కొన్ని ఈ యొక్క గాలులు అయితే ఎక్కువగా ఈదురుగాలులు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈదురుగాలులతో అంటే కారు మబ్బులు ఎక్కువగా ఉండడంతోనే చీకటి అలుముకున్న నేపథ్యంలో కార్లు లైట్లు వేసుకుని ఆ వర్షంలోనే వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ వాతావరణం అయితే మధ్యాహ్నం నుంచి మారడమే కాకుండా ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఎక్కువగా ఉప్పాడ సముద్ర తీరం ప్రాంతంలో కూడా అలలు కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఈ యొక్క అలల తాకిడికైతే తీరం వెంబడి ఆ రాక అలలు సముద్రం అలలు కూడా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను ప్రభావంతోనే ఎక్కువగా ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది. కాకినాడ కావచ్చు, అలాగే పిఠాపురం, ప్రతిపాడు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కూడినటువంటి వర్షం అయితే కురవడంతో కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క జలమయమై వర్షం నీటితో నీట ములుగునటువంటి పరిస్థితి మరి ప్రాంతాల్లో మనకు ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా ఈ యొక్క అకాల వాయుగుండం ఎఫెక్ట్ ఏదైతే కొంచెం కొన్ని రోజుల నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. 23, 24 ప్రాంతాల్లో ఈ యొక్క వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఒక పక్కన అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వాయుగుండం ఎఫెక్ట్ కారణంగా కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో వర్షపాతం అయితే అధికంగా ఎక్కువగా నమోదవుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. సుమారుగా గంట పైనుంచి అయితే వర్షం అయితే ఎడతెరపు లేకుండా కుండపోత వర్షం అయితే ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం కాకినాడ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. వాయు కాకినాడ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తుఫాను ఆవర్తన ప్రభావంతో కుండపోత కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా ఈదురుగాలతో వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైంది. పిఠాపురంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నిండుకుంటాయి. సామర్లకోట, పెద్దాపురంలో భారీగా వర్షం పడుతుంది. ఎండ వేడి నుంచి